ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. అనుదినం మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ కొరకు మరి అంతగా ప్రార్థన చేయాలని మీరు ఆశపడితే గనక కనబడుతున్న ఈ యొక్క నెంబర్‌కి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. లేదా మెసేజ్ రూపంలో కూడా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్‌ని మీరు మాకు తెలియచేయొచ్చు. అనేకుల కొరకు నేను నాతో పాటు ఉన్నవారు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మరి అంతగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడితే నేను నాతో పాటు ఉన్నవారు అందరూ కలిపి నమ్మకంగా ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేయగలిగితే కనుక ఖచ్చితంగా మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తామని ప్రభు పేరటన మనవి చేస్తున్నా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే దేవుడు వాక్యంను ధ్యానించవచ్చు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని యొక్క స్నేహితుడా, స్నేహితురాల జ్ఞాపకం ఉంచుకో, మనం అందరం కూడా దేవుడితో జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో నడవాలి అని దేవుడు మన చూస్తున్నప్పుడు ఆశిస్తాడు. ఆమేన్. దేవుడు మనలను చూస్తున్నప్పుడు ఆయనకి మనము ఎలాగ కనబడాలి అంటే నిందారహితుడిగా కనబడాలి. ఆమేన్. దేవుడి యొక్క కంటి దృష్టికి మీరు ఎలా కనబడాలంటే నిందారహితుడిగా కనబడాలి. మీరు ఎలా కనబడాలంటే నిందారహితురాలుగా కనబడాలి. మీరెప్పుడైతే ఈ విధముగా మీరు జీవించగలుగుతారో అబ్రాహాముని దేవుడు ఏ విధముగా ప్రతి సమయంలో తోడుగా ఉండి నడిపించి అతన్ని విడిపించి గొప్ప జనములుగా చేసి ఆయన నామానికి మహిమ కలిగినట్టుగా ఆమేన్ ఎలాగైతే అబ్రాహాముని దేవుడు హెచ్చించాడో ప్రభు వారిని హెచ్చించాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం అందరం ఎట్లా నడుచుకోవాలంటే నిందారహితుడిగా నడుచుకోవాలి. దేవుని యొక్క కనిదృష్టిలో దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలంటే నిందారహితుడిగా నడుచుకోవాలి, నిందారహితురాలుగా నడుచుకోవాలి. ఈ విధంగా మనము ప్రభు సన్నిధిలో ప్రతి దినము ఆయన చూస్తున్నాడు అని మనం ఎలా జీవించాలంటే కనుక తప్పైన లోపమైన నిందించే అవకాశమైన లేకుండా దానియేలు జీవించినట్టుగా బహుప్రియుడుగా దేవునికి దానియేలు ఎలాగైతే జీవించాడో ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి బహుప్రియుడిగా నీవు జీవించగలిగితే, దేవునికి బహుప్రియురాలుగా నీవు జీవించగలిగితే ప్రభు వారి దృష్టిలోని అబ్రాహాముని ఏ విధముగా అయితే గొప్ప చేసి, ఏ విధముగా అయితే అతన్ని విడిపించి, ఏ విధముగా అయితే అతన్ని అనేక జనములుగా చేశాడో ఆమె ఈరోజు ప్రభువారు నీ కొరకు సిద్ధపరిచిన మేలులన్నిటిలను ఇవ్వాలి అని ఆశపడుతున్నారు. అబ్రహాము పొందుకోవడానికి అబ్రహాము చేసిన మరొక పని ఏమిటంటే అబ్రహాము ఏ చోటకి వెళ్తే ఆ చోటకి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి యెహోవా నామం పేరటన బలిపీఠము కట్టి ప్రార్థన చేసేవాడంట. ఆమె ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సంగమా, దేవుడు వాక్యము మనలో నిలిచి ఉంటుంది కదా. మరి మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారేమో, మందిరాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారేమో, కానీ మీ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు, మీ ఆఫీసులో ఉంటున్నప్పుడు, లేదా మీ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థిస్తున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? ఏ సమయంలోనైనా దేవుడి దృష్టిలో మనం ఎలా ఉండాలంటే దేవుడు చూస్తున్నప్పుడు దానియేలు లాగా బహుప్రియుడిగా ఉండాలి. తప్పైన లోపమైన నిందించే అవకాశము లేకుండా మనము దేవుని దృష్టిలో జీవించగలిగితే గనక ప్రియ సహోదరుడా మర్చిపోవద్దు, ప్రియ సహోదరుడి మర్చిపోవద్దు. దేవుడు అబ్రాహాముని ఎలా హెచ్చించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అబ్రాహాముని ఎలాగా
దేవుడు ఆశీర్వదించాడో జ్ఞాపకం చేసుకో. నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు ఎలాగుండాలి అంటే దేవుని యొక్క కనుదృష్టిలో బహుప్రియుడుగా బ్రతకాలి. ఆమె బహుప్రియురాలిగా బ్రతకాలి. అలా బ్రతకగలిగితే గనక ఆయన సన్నిధిలో నిందారహితుడిగా మీరు జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. కాబట్టి ఆయన అంతకి మిమ్మలను, మీ కుటుంబములను ఆయన నామములో వర్ధెల్ల చేసి, దీవించి, ఆశీర్వదించి, ఆయన నామానికి ఆయనే ఘనత కలిగినట్టుగా మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.